भगवान हमारा साथी है, भगवान हमारा साथी है। हम उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं। जैसे दीपक में बाती है, भगवान हमारा साथी है। ओम शांति। 23 अक्टूबर 2020 का साकार मुरली है। मीठे बच्चे, श्रेष्ठ से श्रेष्ठ बनने के लिए स्वयं भगवान तुम्हें श्रेष्ठ मत दे रहे हैं, जिससे तुम नरकवासी से स्वर्गवासी बन जाते हो। బాబా ఏమంటున్నారు, శ్రేష్టాతి శ్రేష్టంగా అవ్వడానికి కోసం స్వయంగా భగవంతుడు మీకు శ్రేష్టమైన అభిప్రాయాన్ని ఇస్తున్నారు, ఆదేశాన్ని ఇస్తున్నారు। దాని ద్వారా మీరు నరకం నుండి స్వర్గవాసులు అవుతారు అని చెప్తున్నాడు అన్నమాట బాబా। प्रश्न बाबा पूछता है, देवता बनने वाले बच्चों को विशेष किन बातों पर ध्यान रखना है? దేవతలయ్యే పిల్లలకి ప్రత్యేకంగా ఏ విషయంలో శ్రద్ధ వహించాలి అన్నారు బాబా। उत्तर है, कभी कोई बात में रूठना नहीं, शक्ल मुर्दे जैसे नहीं करनी है। ఏ విషయానికి అలిగిపోవద్దు, మీ ముఖం ఎప్పుడు శవంలాగా పెట్టుకోవద్దు। किसी को भी दुख नहीं देना है, ఎవరిని బాధ పెట్టొద్దు। దేవతా బన్నా హై తో ముఖ్ సే సదైవ ఫూల్ నికలే, మీరు దేవతలుగా కావాలంటే ఎప్పుడు మీ నోటి నుండి జ్ఞానరత్నాలే పలకాలి। అగర్ కాంటే వా పత్తర్ నికల్తే హై తో, ఒకవేళ ముళ్ళల్లాంటి మాటలు రాళ్లల్లాంటి మాటలు వచ్చినాయనుకోండి, పత్తర్కే పత్తర్ ఠహరే, అంటే మీరు రాళ్లలాగానే ముడిపోతారు। గుణ బహుత్ అచ్చే ధారణ కర్నే హై, మంచి సద్గుణాలు పాటించాలి। యహా హీ సర్వగుణ సంపన్న బననా హై, ఇక్కడే మీరు బ్రాహ్మణ జీవితంలో సర్వగుణ సంపన్నులు అవ్వాలి। సజా ఖాయేంగే తో ఫిర్ పద్ అచ్చా నహీ మిలేగా, ఒకవేళ పనిష్మెంట్ తీసుకున్నారనుకోండి పదవి మంచిగా దొరకదు అంటున్నారు। ఓం శాంతి। నయే విశ్వ వ నయీ దునియా కే మాలిక్ బననే వాలే रूहानी बच्चों ప్రతి रूहानी బాప్ బైట్ సమझాతే హై। కొత్త ప్రపంచంలో కొత్త యజమానులు అయ్యేటువంటి పిల్లల గురించి బాబా మాట్లాడుతున్నారు, रूहानी ఆత్మల తండ్రి మాట్లాడుతున్నారు। ఏతో बच्चे समझते हैं, ఈ విషయం మీకు తెలుసు, బాప్ ఆయే హై బేహద్ కా వర్షా దేని, ఆయన వచ్చింది దేనికోసం, ఈ అనంతమైన వారసత్వం ఇవ్వడానికి కోసం వచ్చారని తెలుసు। हम लायक नहीं थे, కానీ మనం యోగ్యంగా లేము। कहते हैं, हे प्रभु मैं लायक नहीं हूँ, मुझे लायक बनाओ। అయితే ఆయనకి ఏం చెప్పుకుంటున్నామంటే మాకు యోగ్యత లేదు, యోగ్యులుగా తయారు చేయమని చెప్పుకుంటున్నాం। బాప్ బच्चों को समझाते हैं, బాబా పిల్లలకి ఏమని వివరిస్తున్నారంటే, तुम मनुष्य तो हो, మీరు మనుషులు కదా, ये देवता ये भी मनुष्य है, ఈ దేవతలు కూడా మనుషులే కదా। परंतु इनमें दैवी गुण है, వీళ్ళల్లో దైవీ గుణాలు ఉన్నాయి। इनको सच्चा सच्चा मनुष्य कहेंगे, దైవీ గుణాలు ఉన్నందువల్ల వాళ్ళ నిజమైన మనుషులు అంటారు। मनुष्यों में आसुरी गुण होते हैं तो चलन जानवरों में सल हो जाती है, మనుషుల్లో రాక్షస లక్షణాలు ఉంటే వాళ్ళు జంతువుల కంటే కూడా అధ్వానంగా ఉంటారు। दैवी गुण नहीं है तो दैवी గుణాలు లేకపోతే उसको आसुरी गुण कहा जाता है, వాటిని రాక్షస గుణాలు అంటారు। अब फिर बाप आकर तुमको श्रेष्ठ देवता बनाते हैं, కానీ బాబా వచ్చి మన ఏం చేస్తున్నారు, శ్రేష్టమైన దేవతలుగా తయారు చేస్తున్నారు। सचखंड में रहने वाले सच्चे सच्चे मनुष्य ये लक्ष्मी नारायण है, సత్యఖండంలో ఉండేటువంటి సత్యమైన మనుషులు ఎవరు, ఈ లక్ష్మీనారాయణులు। इन्होंको फिर देवता कहा जाता है, అందువల్లనే వాళ్ళని దేవతలు అంటారు। इन्हों में दैवी गुण है, बल गाते भी है पतित पावन आवो, వాళ్ళల్లో దైవీ గుణాలు ఉన్నాయి, కానీ మీరు మహిమ చేస్తారు పతిత పావన రమ్మని। परंतु पावन राजाए कैसे होते हैं, फिर पतित राजाए कैसे होते हैं, పతితులైన రాజులు ఎలా ఉన్నారు, పావనమైన రాజులు ఎలా ఉన్నారు। यह राज कोई नहीं जानते, ఈ రహస్యం మరెవరికి అర్థం కాదు। वह है भक्ति मार्ग, ज्ञान को तो और कोई जानता नहीं,
అది భక్తి మార్గం బయట ఉన్నది, దాని జ్ఞానం వాళ్ళు ఎవరు జ్ఞానాన్ని అర్థం చేసుకోరు. తుమ్ బచ్చోంకు బాప్ సమझाते, కానీ మీకు మాత్రము ఆ తండ్రి ఏమని చెప్తున్నారు, और ऐसा बनाते ఎలా తయారు చేస్తున్నారు, కర్మతో యహ దేవతా ఏ బి సత్యుగమే కర్తే హై, కర్మ దేవతల్లో కూడా సత్యుగంలో చేస్తారు. పరంతు కానీ ఏమవుతుంది, పతిత కర్మ నహి కర్తే, వాళ్ళు అపవిత్రమైన కర్మలు చెయ్యరు, పతితమైన కర్మలు చెయ్యరు. ఉన్మే దైవీ గుణ అయినా వాళ్ళలో దైవీ గుణాలు ఉన్నాయి కదా. చీచీ కామ్ నా కర్నే వాళ్ళే హి స్వర్గవాసి హోతే, పాప పనులు చేయనటువంటి వాళ్ళే స్వర్గంలో వెళతారు. నరకవాసి సే మాయా చీచీ కామ్ కరాతి హే, ఈ నరకంలో ఉన్న వాళ్ళతోటి మాయా ఈ యొక్క పాడు పనులన్నీ చేయిస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. అబ్ భగవాన్ బయట श्रेष्ठ काम कराते हैं और श्रेष्ठ मत देते हैं कि ऐसी చీచీ కామ్ నహీ కరో. ఆయన భగవంతుడు వచ్చి ఏం చేస్తున్నాడు, శ్రేష్టమైన పని చేయిస్తున్నాడు మనతో, శ్రేష్టమైన ఆదేశాన్ని ఇస్తూ పాప పనులు చేయకండి, పాప పనులు చేయకండి అంటున్నాడు. శ్రేష్టతే శ్రేష్ఠ బననేకి లియే, ఎందుకోసం అంటే మీరు శ్రేష్టాతి శ్రేష్టంగా తయారవ్వాలి కదా. శ్రేష్ఠతే శ్రేష్ఠ మత్ దేతే హై, అందుకే నేను శ్రేష్టమైన ఆదేశం ఇస్తున్నాను. దేవత ఏ శ్రేష్ఠ హై, रहते भी है नई दुनिया स्वर्ग में, అందుకే వాళ్ళు కొత్త ప్రపంచం స్వర్గంలో ఉంటారు. ఏ भी तुम्हारे में नंबरवार పురుషార్థానుసార్ जानते हैं, ఈ విషయాన్ని కూడా మీలో అందరూ ఒక విధంగా అర్థం చేసుకోరు. इसलिए माला भी बनती है 8 की 100 वाट की, తెలిసిందా. అందుకనే మాల 8 మంది తయారవుతుంది, లేకపోతే 108 మంది తయారవుతుంది. కర్కే 16,100 వాట్ भी कहे, కాకపోతే 16,108 కూడా అంటారు. वो भी क्या हुआ, అది కూడా ఏమైంది, ఇతనే కరోడు మనుష్య హై, ఇన్మే 16,000 నికలే తో క్యా హువా, ఇంత కోట్లాది జనసంఖ్యలోంచి 16,108 వచ్చారు అంటే అది ఏమైనట్టు, 1/4% भी नहीं, అంటే 1/4 కూడా కాలేదు అంటున్నారు బాబా. బాప్ బచ్చోంకో కిత్నా ఊంచ్ బనాతే హై, బాబా పిల్లల్ని ఎంత ఉన్నతంగా తయారు చేయాలని చూస్తారు. ఇతనే కరోడు మనుష్య హై, ఇన్మే 16,000 నికలే తో క్యా హువా, रोज बच्चों को समझाते हैं कि कोई भी विकर्म नहीं करो, ఎలాంటి పాపకర్మ చేయకండి అంటున్నారు బాబా. తుమ్కో ఐసా బాప్ మిలా హై తో బహుత్ ఖుషీ హోనీ చాహియే, మీకు ఎలాంటి తండ్రి దొరికారు, మీకు ఎంత సంతోషం ఉండాలి అంటున్నారు బాబా. తుమ్ సమజ్తే హో కి హమ్కో బేహద్ కే బాప్ నే అడాప్ట్ కియా, మీకు అర్థమైందా, మిమ్మల్ని ఎవరు దత్తత తీసుకున్నారు, అనంతుడైన తండ్రి తీసుకున్నాడు, స్వయంగా భగవంతుడు తీసుకున్నాడు. హమ్ ఉన్కే బనే హై, మనం ఆయన పిల్లలమయ్యాం. బాప్ హై స్వర్గ కా రచయిత, బాబా ఎవరు, స్వర్గాన్ని తయారు చేస్తారు. తో ఐసే స్వర్గ కా మాలిక్ బననే కే లియే లాయక్ సర్వగుణ సంపన్న బన్నా పడే, మరి ఆ స్వర్గానికి తండ్రి వారసత్వంగా ఇస్తున్నాడు కదా తయారు చేసి, దాంట్లో సర్వగుణ సంపన్నులై యోగ్యులు అవ్వాలి మీరు అంటున్నాడు బాబా. లక్ష్మీనారాయణ సర్వగుణ సంపన్నతే, వీళ్ళు లక్ష్మీనారాయణులు, వాళ్ళు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఇన్హోంకే లాయకి మహిమకి జాతి, వాళ్ళ యోగ్యత గురించే వాళ్ళ మహిమ జరుగుతుంది. ఫిర్ 84 జన్మంకే బాద్ నాలాయక్ బన్ జాతే, 84 జన్మలు తీసుకుని లాస్ట్లో వాళ్ళ యోగ్యత లేకుండా అయిపోతారు. ఏక జన్మ బి నీచే ఉతరేతో జరా కళా కమ్ హోయి, ఒక్క జన్మ అయిపోయిన తర్వాత చూసినా కానీ కొంచెం మీకు కళలు తగ్గుతాయి, అంటే దాని యొక్క శక్తి తగ్గుతుంది. ఐసే ధీరే ధీరే కమ్ హోతీ జాతి హే, ఆ విధంగా జన్మ బై జన్మ, అంటే ఒక జన్మ తర్వాత జన్మ తరిగిపోతూ ఉంటుంది కదా శక్తి. జైసే డ్రామా బి జూ మిసల్ చల్తా హైనా, డ్రామా కూడా ఒక ట్రైన్ లాగా తిరుగుతూనే ఉంటుంది. తుంబి ధీరే ధీరే నీచే ఉతర్తే హో, మీరు కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పతనం అవుతుంటారు. తో 1250 వర్ష మే తో 2 కళా కమ్ హో జాతి హై, అంటే 2 కళలు తరగడానికి 1250 సంవత్సరాలు పడుతుంది. ఫిర్ రావణ రాజ్యమే జల్దీ జల్దీ కళా కమ్ హో జాతి హై, కానీ రావణ రాజ్యంలో అలా కాదు, త్వర త్వరగా మీరు కళావిహీనం అవుతారు. గ్రహణ లగ్ జాతా హై, గ్రహణం పడుతుంది. ఎలాగా, జైసే సూర్య చాంద్కో గ్రహణ లగ్తా హై, సూర్యుడికి చంద్రుడికి గ్రహణం పడుతుంది కదా, ఐసే నహీ కి చంద్రమా సితారోంకో గ్రహణ నహీ లగ్తా, అలాగని చంద్రుడికి నక్షత్రాలకి గ్రహణం పట్టదనుకోకండి. సబ్కో పూరా గ్రహణ లగా హువా హై, అన్నిటికీ గ్రహణం పట్టింది. అబ్ బాప్ కేతే యాద్ సే హీ గ్రహణ ఉతరేగా, బాబాని గుర్తు చేయడం వల్లనే మీ గ్రహణం పోతుంది. కోయి బి పాప నహీ కరో, ఎలాంటి పాపకర్మ చేయకండి. పహలా నంబర్ పాప్ హై దేహాభిమాన్ మే ఆనా, దేహాభిమానంలో రావడమే మొదటి పాపం. యహ కడా పాప్ హై, ఇది చాలా కఠినమైన పాపం. బచ్చోంకో
इस एक जन्म के लिए ही शिक्षा मिलती है. పిల్లలకి ఈ ఒక్క జన్మకే నేర్పడం జరుగుతుంది. क्योंकि अभी दुनिया को చేంజ్ होना है ना, ఈ ప్రపంచం పరివర్తన కావాల్సి ఉంది గనక మీకు నేర్పిస్తున్నాను. फिर ऐसी शिक्षा कभी मिलती नहीं, ఇలాంటి శిక్షణ మీకు ఎప్పుడూ దొరకదు. वैरायटी बारिस्टरी आदि की शिक्षा तो तुम जन्म जन्मांतर लेते आए हैं. बारिस्टर అది మీరు జన్మ జన్మల నుంచి చదువుకుంటూ వచ్చారేమో. స్కూల్ ఆది తో సదా హై హీ, స్కూల్స్ ఎప్పటికీ ఉంటాయి. ఏ జ్ఞాన్ ఏక్ బార్ మిలా బస్, కానీ ఈ జ్ఞానం మాత్రం ఒకటేసారి దొరికిందంటే ఇంకా అంతే సంగతి. వెరైటీ ఆదికి జ్ఞాన సాగర్ బాప్ ఏక్ హీ బార్ ఆతే హై, ఎందుకంటే ఒకటేసారి ఆయన వస్తారు, అందుకని ఒకటేసారి దొరుకుతుంది. अपना और अपनी रचना के आदि मध्य अंत की सारे నాలెడ్జ్ देते. ఆయన తన గురించి తన యొక్క సంతానమైన ఆత్మలు ఆది మధ్యాంతం ఎలా ఉన్నారు అనే జ్ఞానం ఇస్తారు. బాప్ కిత్నా సహజ్ సమझाते हैं, బాబా ఎంత ఈజీగా చెప్తున్నారు. तुम आत्माए पाटधारी हो, మీరందరూ పాత్రధారులు. ఆత్మాయే अपने घर से आकर यहाँ पाठ बजाती. ఆత్మలన్నీ మీ ఇల్లైన పరంధామం నుండి వచ్చి ఇక్కడ ఈ శరీరం తీసుకొని పాత్ర నటిస్తారు. उनको मुक्तिधाम कहा जाता है, మీ ఇంటిని ముక్తిధామం అంటారు. స్వర్గ है జీవన్ ముక్తి, స్వర్గం అనేది జీవన్ ముక్తి. यहाँ तो है ही जीवन बंध, ఈ కలియుగంలో అయితే జీవన బంధన ఉంటుంది. ये अक्षर भी यथार्थ रीति याद करने हैं, ఈ విషయం కూడా మీరు యథార్థంగా గ్రహించుకోవాలి, గుర్తుంచుకోవాలి. మోక్ష కభీ హోతా నహీ, ఎవరికి కూడా జనన మరణాలు లేకుండా ఉండవు, మోక్షం అనేది ఉండదు. మనుష్య कहते हैं మోక్ష మిల్ జాయ్ అర్థాత్ ఆవాగమన్ సే నికల్ జాయ్. మనుషులు ఏమనుకుంటారు, మాకు మోక్షం దొరికితే ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి మేము రక్షించుకోగలుగుతాము అనుకుంటారు. పరంతు పాఠ్సేతో నికల్ నహీ సక్తే, మీ పాత్ర నుండి మీరు బయటపడలేరు. అనాది బనా బనాయా ఖేల్ హై, ఇది అనాది నుండి తయారైనటువంటి డ్రామా. వరల్డ్ కి హిస్టరీ జాగర్ भी హూబహూ రిపీట్ होती है. ఈ సృష్టి యొక్క చరిత్ర భూగోళం ఉన్నదన్నట్లే పునరావృతం అవుతుంది. సత్యుగ్ మే వహీ దేవత ఆయేంగే, సత్యుగంలో మళ్ళీ అవే భార్య దేవతలు వస్తారు. ఫిర్ పీచే ఇస్లామీ బౌద్ధి ఆది సబ్ ఆయేంగే, వాళ్ళ తర్వాత దేవతల తర్వాత వచ్చేది ఎవరు, ఇస్లామీ బౌద్ధి ధర్మాలు వస్తాయి. హ్యూమన్ జాడ్ బన్ జాయేగా, ఈ విధంగా మానవ వృక్షం కల్ప వృక్షం తయారవుతుంది. ఇంకా బీజ్ ఊపర్ మే హే, ఇక మానవ రూపీ కల్ప వృక్షానికి బీజం ఎవరు, పరమాత్మ, ఆయన పైన ఉంటారు. బాప్ హై మనుష్య సృష్టికి బీజ రూప్, ఆ తండ్రే మానవ సృష్టికి బీజ స్వరూపము. మనుష్య సృష్టితో హై హీ పరంతు, మానవ సృష్టి అయితే ఉంది. సత్యుగ్ మే బహుత్ ఛోటీ హోతీ హై, ఫిర్ ధీరే ధీరే బహుత్ వృద్ధి హో జాతీ హై. సత్యుగంలో చాలా చిన్నగా ఉంటుంది, క్రమంగా అది పెరుగుతూ ఉంటుంది. सतयुग में वही देवता आएंगे, इनका बीज ऊपर में है ना. बाप है मनुष्य सृष्टि का बीज रूप. मनुष्य सृष्टि तो है ही, परंतु सतयुग में बहुत छोटी होती है, फिर धीरे धीरे बहुत वृद्धि को पाती है. अच्छा, फिर छोटी कैसे होगी, चिन्नदेला उंटुंदी. बाप आकर पति से पावन बनाते हैं. कितने थोड़े पावन बनते हैं, अंत కొద్ది మంది పావనం అవుతారు. కోటో మే కోయి నికల్తే హై, కోట్లలో ఏ కొద్ది మందో వస్తారు. आधा कल्प बहुत थोड़े थोड़े होते हैं, अर्ध कल्पम చాలా కొద్ది మందే వస్తారు. आधा कल्प में कितनी वृद्धि होती है, अर्ध कल्पంలో ఎంత పెరుగుతుంది. तो सबसे जास्ती संप्रदाय उन देवताओं की होनी चाहिए, అందరికంటే ఎక్కువ దేవతల్లో ఈ సంప్రదాయం ఉండాలి. क्योंकि पहले पहले यह आते हैं परंतु और धर्मों में चले जाती है. ఫస్ట్ దేవతా ధర్మం వాళ్ళు వస్తారు, తర్వాత వేరే వేరే ధర్మాలన్నీ వస్తాయి. క్యోంకి బాప్కు హీ భూల్ గయే నా, బాబాను మర్చిపోయి వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. ఏ హై ఏకజ్ భూల్ కా కేల్, ఇది ఏకైక పొరపాటు, ఒక చేయరానేటువంటి పొరపాటు. భూల్నే సే కంగాల్ హో జాతే, తండ్రిని మర్చిపోవడం వల్ల భ్రష్టులు అవుతారు. భూల్తే భూల్తే ఏకదం భూల్ జాతే, మర్చిపోతూ ఆ విధంగా పూర్తిగా మర్చిపోతారు. भक्ति भी पहले एक की करते हैं, भक्ति కూడా ఒక్కరిదే ఉంటుంది. क्योंकि सर्व की सदगति करने वाला एक है, फिर दूसरे किसी की भक्ति क्यों करनी चाहिए. అందరికీ సద్గతిని ఇచ్చేవాడు తండ్రి ఒక్కడే అయినప్పుడు వేరే వాళ్ళని ఎందుకు భక్తి చేయాలి మీరు. इन लक्ष्मी नारायण को भी बनाने वाला तो शिव है ना, ఈ లక్ష్మీనారాయణని కూడా శివ బాబానే అలా తయారు చేస్తాడు కదా. కృష్ణ बनाने वाला कैसे होगा, కృష్ణుడు ఎలా తయారు చేస్తాడు. ये तो हो नहीं सकता, ఇది కాని పని అంటున్నాడు. రాజయోగ్ సిక్లానే వాలా కృష్ణ కైసే హోగా,
రాజయోగము కృష్ణుడు ఎలా నేర్పించగలుగుతాడు? ఏతో హై సత్యుగ్ కా ప్రిన్స్ కిత్నీ భూల్ కర్ది, ఆయన సత్యుగ రాజకుమారుడు, ఎంత పెద్ద పొరపాటు చేశారు మీరు. బుద్ధి మే బైఠతా నహీ, మీ బుద్ధిలో ఉండటం లేదు ఈ విషయం. अब बाप कहते हैं मुझे याद करो और దైవీ గుణ ధారణ కరో. సరే జరిగింది, తప్పు జరిగింది కదా, ఇప్పుడు నన్ను గుర్తు చేయండి, దైవీ గుణాలు పాటించండి అంటున్నాడు. कोई भी प्रॉपर्टी का झगड़ा आदि है तो उनको క్లాస్ కరదో. బాబా అన్నాడు ఏదైనా ప్రాపర్టీ గొడవలు ఉన్నాయనుకోండి, దాన్ని కంప్లీట్ చేసేయండి. జగడా కర్తే కర్తే తో ప్రాణ బి నికల్ జాయేగా, గొడవలు పడుతూ పడుతూ ప్రాణం కూడా పోతుంది అంటున్నాడు. పోతే ఏం మిగులుతుంది, మనకి ఉండదు కదా. బాప్ సమझाते हैं इसने छोड़ा तो कोई झगड़ा आदि थोड़े ही किया. బ్రహ్మ బాబా అన్నీ వదిలిపెట్టారండి, గొడవలు పడ్డాడా ఎవరితోనైనా. కమ్మిలాతో జానేదో, తక్కువ దొరికితే సరే అనుకున్నాడు. ఉస్కే బదులే కిత్నీ రాజాయి మిల్ గయి, దాని బదులు ఎంత రాజ్యం దొరికింది ఆయనకి. బాబా బతాతే హై ముझे సాక్షాత్కార్ హువా వినాశ రాజాయి కోతో కిత్నీ ఖుషీ హుయి. వినాశనానికి రాజ్యానికి ఎంత సంతోషమైంది. ఆయనకి వినాశనం చూపించాడు బాబా, రాజ్యం చూపించాడు. ఆ రెండు ఎంత సంతోషపడ్డాడే బాబా. హమ్కో విశ్వకి బాదషాహి మిల్నీ హై, నాకు విశ్వ సామ్రాజ్యం దొరుకుతుంది, ఇవెంత అనుకున్నాడు. తో ఏ సబ్ క్యా హై, ఐసే తోడే హీ కోయి భూక్ మరేంగే. ఆ విధంగా అవి లేకపోతే చచ్చిపోతామా, ఆస్తులు లేకపోతే. బిగర్ పైసే వాలే బి పేట్ తో భర్తే హేనా, పైస లేనివాడు కూడా పొట్ట నింపుకుంటున్నాడు కదా, పొట్ట పోషించుకుంటున్నాడు. మమ్మానే కుచ్ లాయా క్యా, మమ్మ ఏమన్నా తీసుకొచ్చారా. కిత్నా మమ్మాకో యాద్ కర్తే హే, మమ్మని ఎంతగా గుర్తు చేస్తారు. బాప్ कहते हैं याद करते हो, याद तो यह तो ठीक है, ఈ మాట కరెక్టే, గుర్తు చేస్తారు. పరంతు అభి మమ్మాకే నామ్ రూప్ కో యాద్ నహీ కర్నా, మమ్మ యొక్క పేరుని రూపాన్ని గుర్తు చేయొద్దు మీరు. హమ్కో భీ ఉన్ జైసీ ధారణ కర్నీ హై, కాకపోతే ఆమెలాగా మీరు అన్ని పాటించాలి. హమ్ భీ మమ్మా జైసే అచ్చా బన్కర్ గద్దీ లాయక్ బనే, మనం కూడా మమ్మలాగా మంచిగా తయారయ్యి ఈ యొక్క సింహాసనానికి యోగ్యులు కావాలి. సిర్ఫ్ మమ్మాకి మహిమా కర్నే సే తోడి హీ హో జాయేంగి, ఆమె మహిమ చేసినంత మాత్రాన మీరు అవుతారా ఏంటి. బాప్ తో कहते हैं మామేకం యాద్ కరో, యాద్ కి యాత్ర మే రహనా హై. బాబా అంటున్నా నన్ను ఒక్కడినే గుర్తు చేయండి, ఎప్పుడు స్మృతి యాత్రలో ఉండండి. మమ్మ జైసా జ్ఞాన్ సునానా హై, మమ్మలాగా జ్ఞానం వినిపించండి. మమ్మకి మహిమ కా సబూత్ తబ్ హో, ఆమె యొక్క గొప్పతనం యొక్క ప్రూఫ్ ఎప్పుడు చూపిస్తారు. జబ్ తుమ్ భీ ఐసే మహిమా లాయక్ బన్కర్ దిఖావో, ఆవిడలాగా మీరు కూడా మహిమా యోగ్యులే చూపించండి, అప్పుడు మీరు ఆమెలాగా తయారైనట్టు. సిర్ఫ్ మమ్మ మమ్మ కహనేసే పేట్ నహీ భరేగా, కేవలం మమ్మ మమ్మ అన్నంత మాత్రం కడుపు నిండదు. और ही पेट पीठ को लग जाएगा, మరి కడుపు పొట్టకంటూ అంటుకుపోతుంది లోపలికి. శివబాబాకు యాద్ కర్నేసే పేట్ భరేగా, శివబాబాను గుర్తు చేస్తేనే మీ కడుపు నిండుతుంది. ఇస్ దాదా కో భీ యాద్ కర్నేసే పేట్ నహీ భరేగా, బ్రహ్మ బాబాను గుర్తు చేసినా కానీ మీ కడుపు నిండదు. యాద్ కర్నా హై ఏక్ కో, శివబాబాకు. బలిహారీ ఏక్ హీ హై, గొప్పతనం అంతా ఆ తండ్రిదే. యుక్తియా రచనీ చాహియే సర్వీస్కి, సేవ ఎలా చేయాలనో ఉపాయం ఆలోచించాలి. సదేవ ముఖ్సే ఫూల్ నికలే, ఎప్పటికీ మీ నోటి నుండి పువ్వులు లాంటి మాటలు రావాలి. అగర్ కాంటే పత్తర్ నికలితే తో పత్తర్కే పత్తర్ ఠహరే, రాళ్ళు రప్పలు అట్లాంటి మాటలు మాట్లాడారనుకోండి, మీరు రాళ్ళలాగా ఉండిపోతారు. గుణ బహుత్ అచ్చే ధారణ కండి, మంచి మంచి సద్గుణాలు పాటించాలి. తుమ్కో యహా సర్వగుణ సంపన్న బననా హై, సజా ఖాయింగే తో ఫిర్ పద అచ్చా నహీ మిలేగా, పనిష్మెంట్ పొందితే మళ్ళీ మంచి పదవి దొరకదు. యహా బచ్చే ఆతే హై బాప్ సే డైరెక్ట్ సుననే, ఇక్కడ పిల్లలు బాబాతో సూటిగా వినడానికి వస్తారు. యహా తాజా తాజా నషా బాబా చడాతే, ఇక్కడ ఫ్రెష్గా బాబా నషా ఎక్కిస్తారు. సెంటర్ పర్ నషా చడతా హై, ఫిర్ ఘర్ గయే సంబంధి అది దేకే తో క్లాస్, సెంటర్కి వెళ్తే కూడా నషా వస్తుంది బాబా మాటలు విని. కానీ ఇంటికి వెళ్ళంగానే అన్నీ మర్చిపోతారు, ఓం శాంతి అయిపోతారు. యహా తుమ్ సమజ్తే హో హమ్ బాబాకే పరివార్ మే బైఠే, కానీ ఇక్కడ మేము బాబా ఫ్యామిలీలో ఉన్నాము అనుకుంటారు. వహా ఆసురీ పరివార్ హోతా హై నా, అక్కడ రాక్షస సంప్రదాయంతో కూడా ఫ్యామిలీ కదా. దునియా మే సచ్చి శాంతి కిస్కో భీ మిల్ న సకే, ప్రపంచంలో ఎవరికి నిజమైన శాంతి దొరకదు. పవిత్రత సుఖశాంతి సంపత్తి సివాయ్ బాప్కే కోయి దే న సక్తా, అంటే పవిత్రత సుఖము శాంతి సంపద బాబా తప్ప మరెవరు ఇవ్వలేరు మీకు. ఐసే నహీ కి బాప్ ఆశీర్వాద్ కర్తే, బాబా ఆశీర్వాదాలు ఇస్తాడు అనుకోవద్దు. ఆయుష్వాన్ భవ పుత్రవాన్ భవ నహీ, ఇవన్నీ ఇవ్వడు. చిరంజీవి అవ్వండి,
మీకు పుత్రులు కలగాలి, ఇవన్నీ కూడా బాబా ఇవ్వడు. ఆశీర్వాద సే కుచ్ భీ నహీ హోతా అంటే వెళ్తా, ఆశీర్వాదాలతో ఏం దొరకదు. మనుషులకి భూల్ హై, ఇది మనుషులు చేసే పొరపాటు. సన్యాసి ఆది भी ఆశీర్వాద नहीं कर सकते, ఎందుకంటే సన్యాసులు కూడా ఆశీర్వాదాలు చేయలేరు. ఆజ్ ఆశీర్వాద దేతే కల్ ఖుద్ హీ మర్ జాతే, ఇవాళ మీకు ఆశీర్వాదం ఇచ్చారు, వాళ్ళే చనిపోయారు. పోపు भी देखो कितने होकर गए हैं, పోపులు కూడా ఎంతమంది తయారయ్యారు. గురు లోగోంకి గద్దీ చల్తీ హై, గురువుల యొక్క సింహాసనం నడుస్తుంది. छोटे पन में भी गुरु मर जाते हैं, फिर दूसरा कर लेते, या छोटे చేలే కో గురు బనా దేతే హై, అంటే గురువు గారు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ చనిపోయారు అనుకోండి, వాళ్ళ శిష్యుడు చిన్న శిష్యుడిని తీసుకొని వాళ్ళు గురువుగా తయారు చేస్తారు. ఎతో బాప్ దాదా హై దేనేవాలా, ఇక్కడ గురువులు ఎవరు లేరు, బాబానే ఇచ్చేవాడు మనకు. ఇహ లేకర్ క్యా కరేంగే, ఇవన్నీ చేసుకుని ఏం చేసుకుంటాం. బాప్తో నిరాకార హైనా, ఆయన మన దగ్గర తీసుకుని ఏం చేసుకుంటాడు. లేంగే సాకార్, తీసుకునేది బ్రహ్మ బాబా. ఏ భీ సమझने की बात है, ऐसा कभी नहीं कहना चाहिए कि हम शिव बाबा को देते हैं, మేము శివ బాబాకి ఇస్తున్నామని ఎప్పుడు అనుకోకండి. నై, హమ్నే శివ బాబా సే పదం దియా నై, ఆయనతో ఎన్నో రెట్లు తీసుకున్నాము, మేమేమి ఇవ్వలేకపోయాము అనుకోండి. బాబాతో తుమ్కో అన్గినత దేతే హై, మీరు ఎంత ఇచ్చినా దానికి అనేక రెట్లు చేసి ఇస్తాడు శివ బాబా. శివ బాబాతో దాత హేనా, ఆయన దాత కదా. తుమ్ ఉన్కో దేంగే కైసే, దాతకు మీరేమి ఇవ్వగలుగుతారు. మైనే దియా సమజనేసే, నేను ఇచ్చాను అనుకుంటే చాలు, ఫిర్ దేహాభిమాన్ ఆ జాతా, దేహాభిమానం వచ్చేస్తుంది. హమ్ శివ బాబా సే లే రహే హై, మేము శివ బాబాతో తీసుకుంటున్నాం. బాబా కే పాస్ ఇతనే ढेर बच्चे आते हैं, ఆకర్ रहते हैं, తో ప్రబంధ चाहिए ना. ఇంతమంది పిల్లలు వస్తారు బాబా దగ్గరికి, వస్తే మరి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి కదా. గోయా తుమ్ దేతే హో అప్నే లియే, అంటే మీరందరూ వస్తారు, మీరందరూ కూడా ఉంటారు, అనుభవిస్తారు కాబట్టి మీకోసం మీరు ఇచ్చుకుంటున్నారు. ఉన్కో అప్నా తోడే హీ కుచ్ కర్నా హై, ఆయన తనేమని చేసుకుంటాడా. రాజధాని भी तुमको देते हैं, రాజ్యం కూడా మీకే ఇస్తారు ఆయన. इसलिए करते भी तुम हो, అందుకే చేసేది కూడా మీరే. तुमको अपने से भी ऊंच बनाता हूँ, నాకంటే కూడా గొప్ప వాళ్ళగా తయారు చేస్తాను మిమ్మల్ని. అయితే బాప్కో తుమ్ భూల్ జాతే హో, అలాంటి తండ్రిని మీరు మర్చిపోతారా అంటున్నాడు బాబా. ఆధాకల్ప పూజ్య ఆధాకల్ప పూజారి, ఎంత గొప్ప వాళ్ళకి చేస్తాను. అర్ధకల్పం పూజ్య స్థితిలో దేవతలుగా ఉంటారు, అర్ధకల్పం మళ్ళా పూజారి స్థితి. పూజ్య బననేసే తుమ్ సుఖధామ్ కే మాలిక్ బంతే హో, పూజ్యులైతే సుఖధామంలో యజమాని అవుతారు. ఫిర్ పూజారి బన్నేసే దుఃఖధామ్ కే మాలిక్ బన్ జాతే హో. బాబా ఇట్నా అచ్చి రీతి సమझाते हैं, फिर भी बुद्धि में नहीं बैठता, ఇంత బాగా చెప్పినా కానీ మీకు బుద్ధిలో నిలబట్టలేదు. जैसे बाबा समझाते हैं ऐसे युक्ति से समझाना चाहिए. బాబా ఎలా మెల్లగా నెమ్మదిగా చెప్తున్నాడు ఉపాయంతో, అలాగే మీరు కూడా చెప్పాలి. పురుషార్థ కర్ ఐసా శ్రేష్ఠ బననా హై, మీరు ప్రయత్నం చేసి అంత గొప్పగా తయారవ్వాలి. बाप बच्चों को समझाते हैं, बच्चों में बहुत अच्छे दैवी गुण होने चाहिए, పిల్లల్లో చాలా మంచి దైవీ గుణాలు ఉండాలి అని చెప్తున్నారు బాబా. కోయి బాత్ మే రూట్నా నహీ, ఏ విషయానికి అలిగిపోవద్దు. షకల్ ముర్దే జైసీ నహీ కర్నీ హై, మీ ముఖం శవంలాగా పెట్టుకోవద్దు అంటున్నాడు బాబా. బాప్ కైతే ఐసే కోయి కామ్ కభీ నహీ అభీ నహీ కరో, ఇప్పుడు టైం లేదు, ఇలాంటి పనులు ఏం చేయకండి అంటున్నాడు. చండీదేవి కా భీ మేళా లగ్తా హై, అందుకే చండికాదేవి కూడా జాతర జరుగుతుంది. చండికా ఉన్కో కైతే హై जो बाप की मत पर नहीं चलती, చండికాని ఎవరిని అంటున్నాడు. బాబా మాట విననటువంటి వాళ్ళు చండికాదేవి. जो दुख देती है, వేరే వాళ్ళని బాధ పెడతారు. ఐసీ చండికా ఉంకా भी మేళా లగ్తా హై, అలాంటి వాళ్ళది కూడా ఉత్సవం జరుగుతుంది. మనిషి అజ్ఞాని అయినా, మనుషులకి ఏం తెలియదు కదా, అర్ధ తోడే ही समझते, అర్థం తెలియదు వాళ్ళకి. కోయి మే తాకత్ నహీ తో జైసే ఖోఖలే హై, ఎవరిలో కూడా శక్తి లేదు, మొత్తం గుల్ల గుల్ల అయిపోయారు. తుమ్ బాబాకు అచ్చి రీతి యాద్ కర్తే హో తో, మీరు బాబాని చక్కగా గుర్తు చేసినట్లయితే బాప్ ద్వారా తుమ్హే తాకత్ మిల్తీ హై, బాబా నుండి మీకు శక్తి దొరుకుతుంది. పరంతు యహా రహతే భీ బహుతోం కి బుద్ధి బాహర్ మే భటక్తీ రహతీ హై, కాకపోతే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉంటారు, ఉన్నా కానీ బుద్ధి బయట పరుగులు తీస్తూ ఉంటుంది అన్నాడు బాబా. ఇస్లియే బాబా कहते हैं యహా చిత్రం కే సామ్నే బైఠ్ జావో, ఇక్కడ చిత్రాల ముందు కూర్చోండి. తో తుమ్హారీ బుద్ధి ఇస్మే బిజీ రహేగి, మీ బుద్ధి ఇందులో చాలా బిజీగా ఉంటుంది.
गोले पर सीडी पर किसको समझावो तो बोलो సత్యుగ్ మే బహుత్ థోడే మనుష్య హోతే హై. ఆ చక్రం గురించి మళ్ళా సోపానం చిత్రం గురించి చెప్పినప్పుడు అంటే మనుషులు సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు అని చెప్పండి. అభి తో ఢేర్ మనుష్య హై. బాప్ कहते हैं मैं ब्रह्मा के द्वारा नई दुनिया की स्थापना करता हूँ. ఇప్పుడు చాలామంది జనం ఉన్నారు. బాబా ఏమన్నాడు, నేను బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచం తయారు చేస్తాను. పురాణీ దునియా కా వినాశ్ కరాతా హూँ. పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తాను. ఐసే ఐసే బయట ప్రాక్టీస్ కర్నీ चाहिए. ఆ విధంగా మీరు అలవాటు చేసుకోండి, సాధన చేయండి. अपना मुख आप ही खोल सकते हैं. మీ నోరు మీరే తెరవండి. अंदर में जो चलता है वो बाहर में भी निकलना चाहिए. లోపల మీకు జ్ఞానం మననం అవుతుంది కదా, అది బయట పెట్టండి. गूंगे तो नहीं हो ना, మూగవాళ్ళు కాదు కదా. घर में रेडिया मारने के लिए तो मुख खुलता है. ఇంట్లో అరవడానికి నోరు తెరవగలుగుతారు కదా, నోరిపి అరుస్తారు కదా. జ్ఞాన సునానే के लिए नहीं खुलता. జ్ఞానం చెప్పడానికి రాదా మీకు? చిత్రతో సబ్కో మిల్ సక్తే హై. చిత్రాలు అయితే అందరికీ ఇవ్వడం జరుగుతుంది. హిమ్మత్ రఖనీ హై నా, ధైర్యం చెయ్యాలి. అప్నే ఘర్ కా కళ్యాణ్ కరే. మీ ఇంటి వాళ్ళకు కూడా మేలు చెయ్యండి. అప్నా కమరా చిత్రం సే సజా దో. మీ గదిని చక్కగా చిత్రాలతో అలంకరించుకోండి. తో తుమ్ బిజీ రహేంగే, మీరు బిజీగా ఉంటారు. ఇహ జైసే తుమ్హారీ లైబ్రరీ హో జాయేగి. అది ఆ విధంగా మీకు ఒక లైబ్రరీ లాగా అయిపోతుంది. దూసరోं का కళ్యాణ్ करने के लिए చిత్ర ఆది లగా దేనా चाहिए. మీ గదిలో చిత్రాలు అయి పెట్టుకోండి ఇతరులకు మంచి చేయాలంటే. जो आए उनको समझाओ. ఎవరు వస్తే వాళ్ళకి చెప్పండి. తుమ్ बहुत सर्विस कर सकते हो. చాలా సేవ చేయొచ్చు. थोड़ा भी सुना तो ప్రజా బన్ జాయేంగే. ఏమాత్రం విన్నా కానీ మీరు ప్రజలైపోతారు. వాళ్ళు बाबा इतनी उन्नति की युक्तियाँ बतलाते, बाप को याद करो तो वो तुम्हारे विकर्म विनाश होंगे. బాబాని జ్ఞాపకం చేస్తే మీ పాపకర్మలు విదగ్ధం అవుతాయి. బాకీ గంగా में जाकर एकदम डूब जाओ तो भी వికర్మ వినాశ్ నై హోంగే. ఏకంగా పోయి గంగలో మునిగిపోయారు అనుకోండి, అయినా కానీ మీకు పాపకర్మలు పోవు. ये सब है अंधश्रद्धा. ఇదంతా కూడా మూఢనమ్మకం. హరిద్వార్ में तो सारे शहर का गंध आकर गंगा में पड़ता है. హరిద్వార్లో అయితే మొత్తం పట్టణంలో ఉన్నటువంటి మురికంతా కూడా దాంట్లో వచ్చి పడుతుంది. సాగర్ మే కిత్నా గంధ పడతా హై. సముద్రంలో ఎంత చెత్త పడుతుంది. నదియో మే భీ కిచరా పడతా రహతా హై. నదుల్లో కూడా ఎంత మురికి పడుతూ ఉంటుంది, చెత్త చెదారం. ఉస్సే ఫిర్ పావన్ కైసే బన్ సక్తే. వాటితోటి ఎట్లా పావనం అవుతారు? మాయానే సబ్కో బిల్కుల్ బేసమజ్ బనా దియా. మాయ మిమ్మల్ని మొత్తం మూర్ఖులుగా చేసింది. బాప్ బచ్చోं को ही कहते हैं कि मुझे याद करो. బాబా పిల్లల్ని ఏమంటున్నారు? నన్ను గుర్తు చెయ్యండి. తుమారి ఆత్మ బులాతి హైనా. మీ ఆత్మ నన్ను పిలుస్తుంది కదా. హే పతిత పావన్ ఆవో. పతిత పావన రమ్మంటారు. వహ తుమారే శరీర్ కా లౌకిక్ బాప్ తో హై. పతిత పావన్ ఏక్ హీ బాప్ హై. పతిత పావనుడు బాబా ఒక్కరే. అభి హమ్ ఉస్ పావన్ బనానే వాలే బాప్ కో యాద్ కర్తే హై. ఇప్పుడైతే మనం పతిత పావనుడు మనందరినీ పావనం చేసి ఆ తండ్రిని గుర్తు చేస్తాం. జీవన్ముక్తి దాత ఏక్ హీ హై, దూసరా నా కోయి. జీవన్ముక్తి దాత ఒక్కరే, మరెవరు కాదు. ఇతనీ సహజ్ బాత్ కా అర్థ భీ కోయి సమజ్తే నహీ. ఇంత సులభమైన విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు. అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. सार है मुख से ज्ञान रतन निकालने की प्रैक्टिस करनी है. कभी मुख से कांटे व पत्थर नहीं निकालने हैं. నోటితో రత్నాలే పలకాలి, జ్ఞాన రత్నాలే కానీ రాళ్ళు ముళ్ళు కానీ రాళ్ళు కానీ పలకండి. अपना और घर का कल्याण करने के लिए మీకు ఇతరులకి కూడా ఇంటి వాళ్ళలో కూడా మంచి చేసుకోవడానికి కోసం घर में చిత్ర సజా దేనే హై. ఇంట్లో చిత్రాలు అలంకరించి పెట్టుకోండి. ఉస్ పర్ విచార్ సాగర్ మంథన్ కర్. దాని మీద మీరు ఆలోచన చేసి చక్కగా మననం చేసి దూసరోं को समझाना है. ఇతరులకు చెప్పాలి. బిజీ रहना है. ఆ విధంగా బిజీగా ఉండాలి. बाप से आशीर्वाद मांगने के बजाय उनकी श्रेष्ठ मत पर चलना है. బాబా యొక్క ఆశీర్వాదాలు అడగకుండా మీరు ఆయన ఎలా చెప్తే అలాగా ఆయన శ్రేష్టమైన ఆదేశం ప్రకారం నడుచుకోండి అంటున్నాడు. బలిహారీ శివబాబాకి హై. గొప్పతనం అంతా శివబాబాదే. ఇస్లియే ఉన్హే హీ యాద్ కర్నా హై. అందుకే ఆయన్నే గుర్తు చేయాలి. ఏ అభిమాన్ నా ఆయే కి హమ్నే బాబాకు ఇతనా దియా. ఎప్పుడు కూడా మీకు అహంకారం రావద్దు. బాబాకు నేను ఇంత చేశాను,
ఇంత ఇచ్చాను రావద్దంటున్నాడు. వరదాన్ विश्व कल्याणकारी की ऊंची स्टेज पर स्थित रह विनाश लीला को देखने वाले साक्षी दृष्टा भव. విశ్వ కళ్యాణకారి యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంటూ వినాశ లీలను కూడా చూడగలిగే వారై సాక్షి దృష్టి కలిగి ఉండండి అంటున్నాడు బాబా. అంతిమ వినాశ లీలా को देखने के लिए విశ్వ కళ్యాణకారికి ऊंची స్టేజ్ चाहिए. అంతిమ సమయంలో వినాశనాన్ని చూడాలంటే మనకు విశ్వ కళ్యాణకారి స్థితి కావాలి, మాకు ఉన్నతమైనటువంటి విశ్వ కళ్యాణకారి స్థితి కావాలి. जिस स्टेज पर स्थित होने से ఆ స్థితిలో ఉండడం వల్ల దేహకే సర్వ ఆకర్షణ అర్థాత్ ఈ దేహాకర్షణలన్నీ ఏంటవి సంబంధ పదార్థ సంస్కార ప్రకృతికే హల్చల్కి ఆకర్షణ సమాప్త హోతీ హై. అవన్నీ కూడా వదిలిపోతాయి. సంబంధాలు, పదార్థాలు, ప్రకృతి యొక్క ఆందోళనలు, ఇవన్నీ రకరకాల ఆకర్షణలు ఎన్నో ఉంటాయి, అవన్నీ వదిలిపోతాయి. जब ऐसी स्टेज हो तब साक्षी दृष्टा बन ऊपर की स्टेज पर स्थित हो శాంతి की శక్తి की किरणें सर्वात्माओं के प्रति दे सकेंगे. మీ స్థితి అలా ఉన్నప్పుడే సాక్షి దృష్టితో మీరు ఏం చేస్తారు, అందరికీ కూడాను శాంతి శక్తిని కిరణాల రూపంలో సర్వాత్మలకు కూడా ఇవ్వగలుగుతారు అంటున్నాడు బాబా. స్లోగన్ ఈశ్వరీయ శక్తియం సే బలవాన్ బనో. మీరు ఈశ్వరుడిచ్చిన శక్తులను తీసుకొని శక్తివంతులు అవ్వండి. తో మాయా కా ఫోర్స్ సమాప్త హో జాయిగా. మాయ యొక్క ఫోర్సు సమాప్తమైపోతుంది అంటున్నారు బాబా. ఈరోజు పాయింట్ ఏంటి, గృహస్థి హై ఉస్కే లియే దందా భీ జరూర్ కర్నా పడతా. గృహస్థులు కదా, మీరు అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఆజ్ దందా అచ్చా చల్తా కల్ నహీ చల్తా. ఈరోజు బాగా నడుస్తుంది, రేపు నడవకపోవచ్చు. కई प्रकार के पेपर आपके सामने आते. రకరకాల పరీక్షలు మీ ముందుకు వస్తాయి. अज्ञान में तो मनुष्य को धंधे में अगर घाटा हो जाए तो షాక్ आ जाता है. అజ్ఞానంలో ఎవరైనా వ్యాపారంలో నష్టపోయారనుకోండి, వాళ్ళు షాక్ అయిపోతారనమాట, అంటే చాలా డిస్టర్బ్ అయిపోతారు. పరంతు జ్ఞానవాన్ కహతే ఏదో డ్రామా హే, కానీ జ్ఞానవంతులైతే ఇది డ్రామా అనుకొని సరిపెట్టుకుంటారు. ఫికరాతంకే బీచ్ రహతే, ఇన్ని చింతల మధ్య ఉంటూ కూడా మీరు బేఫికర్ రహనా. గృహస్థులు అంటే బేఫికర్గా ఉండాలి. నిస్సంకల్ప రహనా, ఎలాంటి సంకల్పాలు నడిపించొద్దు. ఏ శాంపుల్ ఆప్ హై, దీనికి శాంపుల్గా మీరు ఉన్నారు. జో కమాతే హుయే భీ అనాసక్త రహతే, సంపాదిస్తూ కూడా వాటి మీద కోరిక లేకుండా ఉండడం, వహీ శాంపుల్ బంతే, వాళ్లే శాంపుల్గా ఉండగలుగుతారు. ఆజ్ కా దందా దోరీ భీ క్యా హై, ఈ రోజుల్లో వ్యాపారం ఏముంది. ఆజ్ నౌకరీకి కైసీ హై, కల్ కైసీ హై, ఇప్పుడు ఎట్లా ఉంది, రేపు ఎలా ఉంటుంది. యహ్ అప్ అండ్ డౌన్ రోజ్ హోతా రహతా హై. ఈ విధంగా హెచ్చుతగ్గులు రోజు అవుతూనే ఉంటాయి. పరంతు యహ్ సబ్ హోతే భీ నథింగ్ న్యూ. ఇన్ని జరిగినా కానీ మీరు కొత్త విషయం ఏమీ కాదు అని భావనలో ఉండాలి. అజ్ఞానియోं में टेंशन रहता और हम कहते नो टेंशन बट అటెన్షన్. బాబా ఏమంటున్నాడు, మీకు టెన్షన్ వద్దు, ఒత్తిడి వద్దు, శ్రద్ధ చూపించండి అని అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. वो खुदा दोस्त है खिदमत में, हाजिर है हजार भुजाओं से. अपनी किस्मत के क्या कहने, सिर पर है हाथ दुआओं के. ऐसा साथी किसका होगा, ऐसा साथी किसका होगा. ये सोच आँख भर आती है, भगवान हमारा साथी है. हम उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं. जैसे दीपक में बाती है, भगवान हमारा साथ